మనమే డబ్బులు ఇచ్చి మనమే కూలి కొట్టించుకోవాలి. గొడ్డలు వేసుకొని కట్టెలు కొట్టి మంట పెట్టుకొని వేడి చేస్తున్నాం నీళ్ళు. జీవితంలో అనుకోలేరా కట్టెలు కొడతా చేప ఎందుకు వచ్చింది? చేప అరే తెలుసు అరే మేడం మాది వద్దురే చేప అరే వెజ్ పిజ్జా అని పాడు చేయకుండా బాగా చేయి. ఇలా నేను తింటా కదా. అబ్బా అరే సూపర్ ఉంది, ఇట్లా పిజ్జా ఎప్పుడు తిన్నారా అని చెప్తాడు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం, అయ్యో. సో అడవిలో కుంపటి ఫస్ట్ రోజు ఓకే 50-50 అనమాట. మటన్ బాగా వచ్చింది, వెజ్ దొబ్బింది. ఎట్లున్నారా మటన్? అసలు అద్భుతంగా మటన్. పన్నీర్ బాలే. ఈరోజు సాటర్డే కాబట్టి మాక్సిమం అందరు ప్యూర్ వెజ్. సో ఈరోజు వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి డే 2 లో వెజ్ పిచ్చెక్కిద్దాం. లెట్స్ గో. ఇదే ఫైనల్ మ్యాచ్, ఫైనల్ రౌండ్. 9 ఉన్నాయి. ఊతున్నాడు అలానే ఊదుకుంటూ పంపిరా. సెల్ఫ్ గోల్ ఏకరా, నీకు దండం పెడతా. అరే చాపా వర్రా చాప, నీకు తెలుసురా మన గురించి. చేప ఎందుకు వచ్చింది? చేప అరే తెలుసు అరే మేడం మాది వద్దురే చేప అరే ఏమంటున్నాడు? 3 సార్లు ఇచ్చిన 3 సార్లు అరే చేప. ఇప్పుడు మనం సలార్ వెళ్ళడానికి వెళ్తున్నాం. రారా సలార్. సలాడ్, ఫ్రూట్ సలాడ్. ఏముంది అక్కడ? రైడా? సేమ్ ఇట్లాంటి ఇల్లులే అనుకుంటా అక్కడ కూడా. తీసుకెళ్దాం. అరే చెయ్యేస్తే దెంగేయాలి, లోపల ఉన్న దయ్యం. నీళ్ళకెళ్ళి వెళ్తారా ఇప్పుడు దయ్యం బయటికి? How are you? I am under the water. మా యోధులు పొద్దున స్టార్ట్ చేశారయ్యా దాన్ని వెయిట్ చేయడం. వణుకుతానే ఉన్నారు దీంట్లో. దగ్గర నుంచి చేస్తున్నాం. దానికి వెళ్ళి అంటుకుంటారు. నీ అమ్మ ఎన్ని చెక్కలు తెలుసా, ఎన్ని చెక్కలు కొట్టిర్రు దీంట్లో వేసారు. ఇలా కష్టపడి ఆడ ఆ మండు టెండల్లో అగ్నిగురంలో కనిపిస్తాడు. ట్యూస్డే ఎలా కనిపించాడు? ఇదేంట్రా అయితే? మీరేంద్రా నాకని పడుతున్నారేంద్రా? చిల్లరగా అంటే ప్రూవ్ చేస్తారు. మండే అగ్నిగోళ అంటే ట్యూస్డే అంటే. నువ్వు దిగావారా లోపలికి? నాకు నీళ్ళు అంటే భయం. అంతసేపు కష్టం ఉన్నావు కదరా. అయితే రాత్రి చూసు. ఇప్పుడు ఏమంటాడు? ముసుగు వేద్దు మనసు మీద అంటే ఎవరి మీద వేస్తావురా? చెప్పర్లే ఇక్కడ వాడికి భయం. ఇదే కదా ఈ హీట్ బాత్ కోసమే కదా మేము ఇండియా వదిలేసి జర్మనీ వచ్చి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పోలాండ్ వచ్చి దీనికోసం అంటావు. మనమే డబ్బులు ఇచ్చి మనమే కూలి కొట్టించుకోవాలి. గొడ్డలు వేసుకొని కట్టెలు కొట్టి మంట పెట్టుకొని వేడి చేస్తున్నాం నీళ్ళు. ఎందుకురా మీరు జర్మనీ కట్టెలు కొట్టుకొని నీళ్ళు వేడి చేయాలి? నేను జీవితంలో అనుకోలేరా కట్టెలు కొడతా. ఇదే మా గొడ్డలి. చేస్తున్నా మీకు కనపడట్లేదా? బొక్కేగా పాము అరా నువ్వేమైనా ఇట్లా నాలుగు బయటిది ఫింగర్స్ పైన నడుస్తున్నాయి. ఈ ఫింగర్స్ పైన నీకు టాలెంట్ చూపెట్టాడు. చూపెట్టు. మ్యాజిక్. ఓకే. వావ్ ఏంద్రా ఒక్కసారి ఎంత చూసారా? బాగా ఊది అలవాటేమో వీడికి.
కొత్త ఫ్రెండ్స్ స్టార్టింగ్ ట్రావెల్. ఆన్ చేయి ఆన్ చేయరాను వీడు గ్యాప్ తీసి ఆపేస్తున్నాడు. వాడు ఏమనుకుంటే నువ్వు తినప్పుడే వస్తాయి. టెక్నికల్లీ వాడిపోయింది కరెక్ట్ బేసిక్ గా. సో అడవిలో కుంపటి పార్ట్ 2 అంటే డే 2 ఈరోజు. నాకు చెప్పినట్టు నాకు చెప్పలేదు సర్లే పక్క పెడతా. ఈరోజు సాటర్డే అందరూ వెజిటేరియన్స్ లా మారిపోతారు ఈరోజు మాక్సిమం మా గ్యాంగ్ లో, చిల్లర్ గ్యాంగ్ లో. సో మేము పిజ్జాస్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఎలా వస్తాయి. ఓకే ఇవి మాకు దొరికితే ఆల్రెడీ బేస్లు బ్లాటర్ టైగా అంటారు దీన్ని. దీన్ని సెట్ చేసుకుందాం ఫస్ట్, నీట్గా తీసుకుందాం. దీన్ని పెట్టాల్సిన అవసరం లేదు దూల. పిజ్జా కోసం ఇది పిజ్జా టొమాటో బేస్ అనమాట. ఇది అయిపోయింది ఎర్ర సముద్రం ఇంతే మొత్తం. ఈ పిజ్జా తినాలంటే ఫస్ట్ దేవరి కథ తినాలి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని తీస్తే. ముందుగా వెజిటేబుల్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఫస్ట్ అది ఎప్పుడో వాడేసి పడేసినాలే కానీ ఇది ముందు అది కానీ ఇప్పుడు తీస్తున్నాను నేను. సో పిజ్జా బేస్, టొమాటో సాస్ అయిపోయిన తర్వాత మష్రూమ్స్, క్యాప్సికమ్, ఇంకా కార్న్ కూడా ఉంది ఇంకా రెడీమేడ్ అది కూడా. ఇది ఒక పిజ్జాకి. ఇంకా మొజరెల్లా చీజ్ కూడా వస్తాయి నెక్స్ట్, తర్వాత వేస్తాం. సో ఫస్ట్ ఇవి కట్ చేసుకుందాం. కట్ 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 అయిపోవాలి. వెజ్ పిజ్జాని పాడు చేయకుండా బాగా చేయి. ఇలా నేను తింటా కదా స్పాంటేనియస్ గా అట్లా. ఇందాక మనం అనుకొని చేసినాం, అట్లా ఉండదు. ఇప్పుడు అనుకొని చేసినవని పెట్టక్కర్లేదు మనం. పెడతా ఇది ఖచ్చితంగా పెడతా. ఎందుకంటే చిల్లర బాయ్స్ మొత్తం న్యాచురల్ గా ఉండాలి. దింపుతా యాస్టీస్ ఏదున్నా కానీ. నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను. బహిరంగంగా చూపెట్టకపోతే చాలు. అంటే ఎవరు అంటారేమో ఇప్పుడు. ఆల్ కలర్ కలర్ క్యాప్సికమ్. మరి ఇది జస్ట్ కళ్ళకి నేత్రానందం ఇస్తాయి. హోలాండీస్ సాస్ ఉండదు. ఎంతమంది ఇప్పుడు టొమాటో వాడికి హోలాండీస్ వాడికి హోలాండీస్ నువ్వు అంటే హోలాండిస్ అంటే ఏంటి? అయితే టమాటా. హోలాండ్ నుంచి వచ్చినట్టు అరే 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 మొత్తం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏం అడుగుతున్నావు? నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు. కొట్టేసి వచ్చావా? చేస్తున్నారా పిజ్జా పైన టొమాటో అంటే టొమాటో బాగుంటుందంట. హోలాండీస్ సాస్ చాక్లెట్ ఏమంటారు కత్తిర్లేదు అందుకే చాక్లెట్ దింపుతా మొత్తం సాస్ మీద. డబ్బా డబ్బా వాడుతున్నాం, చూద్దాం ఏమైతే. మళ్ళీ వెజ్జెస్ అక్కడ 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 ఒక్కటి పడాలి. ఎట్లా పడుతుంది అనేది మన చేతిలో ఉంది. నాకు భయం వేస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు దాకా, ఎప్పుడు తెలియదు నిజంగా తెలియదు. కాకపోతే పిజ్జానే కదా అని ధైర్యం. ఏదైతే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళతో మంచితనం అదే అనమాట. ఏం చేసినా తినేస్తుంది. వాళ్ళు గ్రేటెడ్ చీజ్ అయితే ఓకే కానీ బ్లాక్స్ లాగా వద్దన్నారు, దానికి మొదలైన ఇంకోటి. సో అది వేయట్లేదు నేను. సో ఇది ఆర్గానో టీ పొడి వాసన వస్తుందంటే తీయనేమో. అది చెప్పవు, ఇది మన ఇద్దరు నచ్చిన ఉండాలి. Meanwhile, గరం పిజ్జా ఇల్లమ్మ అంతా పైవాడి చేతిలోనే ఉంది ఇంకా. సో మిటన్స్ లేవు. సో నా దగ్గర ఉన్న జుగాడిది కాదా చూద్దాం. ఏం కాదు మీరు ట్రై. సాయిబాబా, జై సాయిబాబా. అయిపోయా, ఎంజాయ్ పండగ. ఇది కూడా తేడా పడుతుంది. కమాన్ గాయ్స్, నువ్వు కూడా వెళ్ళిపోమా బంగారు తల్లి. 10 to 15 minutes హోలాండీస్ కూడా రెడీ అయిపోతుంది. జల్ జల్ జిగా జిగా.
Much later. ఎట్లుందిరా తిను బే తినిందా చెప్పాలి సూపర్ అని ఇప్పుడు తినిందా ఇదంతా నీ ట్రైనింగే కదరా. తెలుసుగా నీకు రివ్యూ చెప్పిన తర్వాత తినా కాలుతుంది జాగ్రత్త. ఓకే బాగానే ఉంది తినేదానికన్నా 100 times బెటర్ యాక్చువల్లీ. ఓ ఏంటిది ఇట్లా ఉంది అంటారా పిండికి వస్తున్నట్టుంది. రివ్యూ చెప్పాలి ఏంది ఎట్లా సీరియస్ గా పైసలు ఇచ్చింది కాబట్టి నిజం చెప్పు. వెరీ నైస్. అవునా నువ్వు తిన్నారా వాని గారి 2 ఉన్నాయరా నీకు అనుకో ముక్కిరా వెళ్తున్నా అంటే వాడు అక్కడి నుంచే తింటాను. ఓకే పద నువ్వురా సూపర్. నీకు అది నచ్చిందా ఇది నచ్చిందా? ఇది నచ్చింది. సీరియస్లీ నీ అమ్మ తిని 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 నీకోసం వెయిటింగ్. బాగుంది నిజం బాగుంది. చూడండి బోట్స్ తీసుకెళ్తారు మా వాళ్ళు అక్కడ అంగో అలా వెళ్ళిపోయారు. ఘర్షణ సినిమాలో ఉంది ఇది. వా ఒరియా ఓ ఒరియా దీనిని అబ్బా అరే సూపర్ ఉంది ఇట్లా పిజ్జా ఎప్పుడు తిన్నారా అని చెప్తాడు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో అరే అబ్బా సూపర్ అరే అబ్బా సూపర్ ఉంది నేను ఎప్పుడు ఇట్లా పిజ్జా ఆడిగా తినడం కూడా తినలే మొత్తం. ఇగో ఇగో ఇంకోటి ఇంకోటి వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత వేస్తే పెట్టు. ఓకే మై చిల్లర్ గ్యాంగ్ నీ అబ్బా తిరిగే పర్లేదు కింద పడే ఏం కాదు. అబ్బా సూపర్ బ్రెడ్ లాంటి పులుసు ఎప్పుడు తినలేదు బ్రో అని నిజంగా బాగుంది. ఇప్పుడు నిజం చెప్పండి ఇద్దరు. నిజంగా బాగుంది. Wahsia, wahaya, wahaya, we are Wahsia.